నిమ్స్ ఆసుపత్రిలో ఆయన ఉన్నప్పుడు ఓ రోజు నేను పోయి డాక్టర్లు వచ్చి నా క్లాస్ మీకుడు మేమందరం అటు ఉంటే మీ ఇష్టం పోయి ఆయన సోడియం లెవెల్స్ తగ్గుతుంది, క్యాల్ పోతుంది, ఆయన కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, తర్వాత ఏం చేసినా మనిషి చేయికి రాడు, మనిషి మర్చిపోతున్నాడు, గుర్తుపట్టలేడు, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయని డాక్టర్లు వచ్చి రూమ్ లో మా క్లాస్ విక్తుంది. ఏం చేయాలని ఒకరోజు 9వ రోజు 10వ రోజు పోయి బతిలాడినా. నేను పోయి బతిలాడితే నాకు ధైర్యం చెప్పిండు, హరీష్ నేను తెలంగాణ వచ్చేదాకా ఏం జావరా బై, నేను గట్టిగానే ఉన్నా, మీరు గట్టిగా కొట్లాడు ఊకే నా దగ్గరికి వచ్చి నన్ను అధైర్యపరచకండి అని ఉల్టా నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్. అది 9వ రోజు దీక్షలు అంత గట్టిగా మాట్లాడిన వ్యక్తి. నిమ్స్ డాక్టర్లు పోయి 10వ రోజు సార్ మీ పరిస్థితి చేయి, అప్పుడు ఆ రోజు ఎగురుతున్నాడు బాడీ, బెడ్ మీద నుంచి దాదాపు అర్ధ ఫీట్ ఎగురుతుంది. ఇట్లా దొరకబట్టి ఇద్దరు కాళ్ళు దొరకబట్టి ఇద్దరు చేతులు దొరకబట్టి ఓ నడుము దొరకబడితే తప్ప బాడీ ఆగుతలేదు, అది ఇట్లా ఎగురుతుంది మంచం మీద. 11వ రోజు పొద్దున డాక్టర్లు వచ్చి మీరు విరమించకపోతే